ఇక పార్టీ ఫిరాయించిన మరో నలుగురు ఎమ్మెల్యేల విచారణకు స్పీకర్ కార్యాలయం షెడ్యూల్ ఇచ్చింది. ఎల్లుండి నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారించనున్నారు. ఈ నెల 6వ తేదీన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఈ నెల 13న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీని స్పీకర్ విచారించనున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను స్పీకర్ విచారిస్తున్నారు. రైట్, పార్టీ ఫిరాయించిన మరో నలుగురు ఎమ్మెల్యేల విచారణకు స్పీకర్ కార్యాలయం షెడ్యూల్ ఇచ్చింది. ఎల్లుండి నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ప్రదీప్ అందిస్తారు. చెప్పండి ప్రదీప్. ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. అందులో ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల విచారణ పూర్తయింది. ఇప్పటికే ఇక మరొక నలుగురు ఎమ్మెల్యేల విచారణ సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే స్పీకర్ కార్యాలయం విడుదల చేసి ఆర్న సంజయ్, అదేవిధంగా వెంకట్రావు విచారణ జరగబోతామని 13న అరకపూడి గాంధీకి సంబంధించిన కేసు విచారణ చేయనున్నారు. అందులో ప్రధానంగా చూసుకుంటే 6వ తారీఖు రోజు ఏదైతే తెల్లం వెంకట్రావుకు సంబంధించినటువంటి కేసు విచారణ జరగబోతుంది. తెల్లం వెంకట్రావుకు వివేకానంద్ గౌడ్ పిటిషనర్ గా ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ సంజయ్ కేసు కూడా విచారణ జరగబోతా ఉంది. ఆత్మ సంజయ్ కి పిటిషనర్ గా గుంటకండ జగదీష్ రెడ్డి ఉన్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ సంబంధించి ఏదైతే పిటిషనర్ ఎమ్మెల్యేకి సంబంధించి పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అడ్వకేట్ విచారణ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అదేవిధంగా 7వ తారీఖు రోజు తిరిగి ఇదే కేసుకు సంబంధించి పిటిషనర్, అదేవిధంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతా ఉంది. ప్రచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి గుంటకండ జయరెడ్డి పిటిషనర్ గా ఉన్నారు. అదేవిధంగా అరకపూడి గాంధీకి కల్వకుట్ల సంజయ్ పిటిషనర్ గా ఉన్నారు. అదేవిధంగా మరోవైపు 13న ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు విచారణ ఉండబోతోంది. దానికి సంబంధించి కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి పిటిషనర్, అదేవిధంగా ఏదైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ జరగబోతా ఉంది. మొత్తానికైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు సంబంధించి ఎప్పుడెప్పుడు పార్టీ కండవ కప్పుతున్నారు, పార్టీ సమావేశాల్లో ఏ రకంగా పార్టిసిపేట్ అయ్యారని సంబంధించి పూర్తి ఆధారంతో ఇప్పటికే 2 సార్లు స్వీకరించినటువంటి నోటీసులకు వివరణ ఇచ్చారు. అటు పిటిషనర్లు, అదేవిధంగా పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. మొత్తానికైతే పూర్తి ఆధారాలతో విచారణ క్రాస్ ఎగ్జామినేషన్ దాదాపు గంట సమయం షెడ్యూల్ ఇచ్చినప్పటికీ ఎక్కువ సమయం క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది. గతంలో 4 ఎమ్మెల్యేల కేసులకు సంబంధించి దాదాపు గంటలుగా విచారణ అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా ఎవిడెన్సెస్ తో వాళ్ళైతే విచారణ క్రాస్ ఎగ్జామినేషన్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మొత్తానికి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని ఎవరైతే పిటిషనర్లు గట్టిగా వాదన చేస్తున్న పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. ఇంకా 2 ఎమ్మెల్యేలకు సంబంధించి కడియం గారి, అదేవిధంగా కానన్ నాగేందర్ స్వీకరించినటువంటి నోటీసులకు ఇప్పటి వరకు అయితే వివరణ ఇవ్వలేదు. మరికొంత సమయం కావాలని కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు సమాచారం అవుతుంది. మొత్తానికైతే ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ 6 నుంచి జరగబోతా ఉంది. 13న మరొక విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. మరో 4 ఎమ్మెల్యేల విచారణకైతే స్పీకర్ కార్యాలయం షెడ్యూల్ ఇచ్చిన నేపథ్యంలో మిగిలిన 2 ఎమ్మెల్యేల పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది, ఎప్పటి వరకు వారు ఇంకా గడువు కోరుతారు స్వీకరించిన నోటీసుకు సంబంధించి, ఒకవేళ ఏదైతే వివరణ ఇచ్చే పక్షంలో స్పీకర్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మాట్లాడింది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.